ఆదిలాబాద్ జిల్లా మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా తమ కూతురు అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంటికి పంపించాలని కోరినా సిబ్బంది పట్టించుకోలేదంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మహేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేష్ అడిగి తెలుసుకుందాం. పరమేష్, అనారోగ్యంతో బాలిక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అసలు సమస్య ఏంటి? ఎందుకని పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే ఆరోపణలు వస్తున్నాయి? నందు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ 7వ తరగతి చదువుతున్నటువంటి మహేశ్వరి అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే 2 రోజుల క్రితము ఆమెను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు కూడా మనకు కుటుంబీకులు తెలిపారు. అయితే విద్యార్థిని అయితే వారం రోజుల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తమకు పాఠశాల సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదని ఏదైతే మృతురాలి కుటుంబీకులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు డెడ్ బాడీని మాత్రం రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం కోసం ఇప్పటికీ డెడ్ బాడీ అక్కడే ఉండగా కుటుంబీకులు మృతురాలి బంధువులు వీళ్ళంతా కూడా ఈ రోజు రిమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం అయితే రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ ప్రధాన రహదారిపై 2 వైపులా కూడా భారీ స్థాయిలో అక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని సముదాయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే పాఠశాల సిబ్బంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రధానోపాధ్యాయులు వీళ్ళ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ కూడా ఆ మృతురాలి కుటుంబీకులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ సకాలంలో తమకు సమాచారం అందించినట్లయితే తాము ఆసుపత్రికి తీసుకెళ్తే పాప బతికి ఉండేదనే వాళ్ళ నమ్మకాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే కొద్దిసేపటి క్రితం రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఆ మృతురాలి బంధువులు కుటుంబీకులు అక్కడ రాస్తారోకో నిర్వహించారు. మొత్తానికి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మరి స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది? స్కూల్ అంటే మా పాప గత 2 రోజులుగా మాత్రమే అక్కడ అనారోగ్యంతో ఉందని తాము వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం అందించామని వాళ్ళైతే వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా మాత్రం మృతురాలి కుటుంబీకులు మాత్రం సమాచారం అందించలేదని, మొన్న పాపను తీసుకువెళ్ళడానికి అక్కడికి వెళితే కనీసం తమతో పంపించడానికి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిరాకరించినట్లు కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే వీళ్ళు కుటుంబీకులైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యమని వీళ్ళు ఆరోపిస్తుంటే వాళ్ళు మాత్రం కాదు అలాంటిదేమీ లేదంటూ కూడా వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు న్యాయం చేయాలి అంటూ అక్కడ ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. న్యాయం అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేనికోసం ఈ ఆందోళనలు? అంటే పాప కుటుంబానికి ఏదైతే ఉందో ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా వాళ్ళు కలెక్టర్ అదేవిధంగా ఉన్నతాధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మృతురాలి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చాలా పేద కుటుంబం కాబట్టి తమ కూతురు చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఆదివాసీ సంఘాల తరఫున కూడా చాలా మంది అక్కడ చేరుకొని ఆ రాస్తారోకో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ నుంచి విరమించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ పరమేశ్వర్.